మా నాన్న మా నాన్నని ఇంతకుముందు మా పెట్టిన వాళ్ళు ఆల్రెడీ గొడ్లితో 5 ఏళ్ళు నరికినారు. అది నరికినా కాడ మేము కాపాడుకున్నాం. తర్వాత వాళ్ళు ఒకసారి ఎరకలోని మాట్లాడినారు. తర్వాత వాడిని కానీ పట్టుకున్నాం. తర్వాత వాడు కానీ చూసినాం. తర్వాత ఏమైనా జరిగితే మొదటి ముద్దాయి నువ్వే అని చెప్పేసినాం. కానీ ఇప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు. చేను దగ్గరకు వచ్చినాడు. రాత్రి ఆవుకు మేత వేయాలని ఆలోచించి సీసీ కెమెరాలో చూసి అక్కడ చేను దగ్గర లైట్లు పడతాయని వచ్చి చూడడానికి వచ్చింటే ఎవరో చంపేసినారు. ఒకని ఫోటో ఉంది. ఎన్ని గంటలకు వచ్చినాడు పొలం దగ్గరికి? తెలియదు సార్. 2 అందాలు ఉంటాను. సీసీ కెమెరా ఉంటే దాంట్లో ఎస్టీ కార్డు పోలీసు వాళ్ళు తీసుకున్నారు. ఎవరు పరిచయం లేకుండా తీసుకున్నారు. మేము కానీ ఎవరిని పిలుచుకోపోలే. వాళ్ళు ఆల్రెడీ దాన్ని డోన్కి తీసుకుపోయాయంట. మాకైతే తెలియదు. దాంట్లో ఏమైనా కట్ చేసినారు కానీ తెలియదు మాకు. ఎస్డి కార్డు ఇంతవరకు కానీ వేయలే, వస్తున్నారని చెప్పినారు. ఇంకా వేయలే. సీసీటీవీ కెమెరా కానీ మేము ఆన్ చేసింటే సీసీటీవీ కెమెరాని కానీ తిప్పేసినారు. మీ మొబైల్కి కనెక్షన్ ఉంటుంది కదా? మా మొబైల్ కనెక్షన్ ఉంది కానీ ఎస్డి కార్డు ఉంటేనే ఆన్ అవుతుంది. అది లేదంటే ఆన్ కాదు. మిగతా స్టోరేజ్ కానీ ఎస్డి కార్డు ఉంటేనే చూపిస్తుంది. ఇప్పుడు అది ఎవరు తీసుకున్నారు? పోలీసు వాళ్ళు తీసుకున్నారు. ఎందుకండి మీరు అడగలేదా ఎందుకు తీసుకున్నారని? ఎందుకు తీసుకున్నారంటే చెప్పలేదు. సిస్టంలో చూడడానికి అన్నారు. మీకు చూపించలేదా? మాకు చెప్పలేదు. పిలుచుకోపోలేదు మమ్మల్ని. మాకు అడిగి ఎస్డి కార్డు తీసుకోలేదు. వాళ్ళంతకు వాళ్ళే అన్ని తీసేసుకున్నారు. మన జరిగినప్పుడు పోలీసులు ఏం చెప్పారు? మనం ఇంతకుముందు గొడ్డలతో నరికినప్పుడు కేసు పెడతామన్నారు. కానీ కేసు పెట్టలేదు. ఎన్నిసార్లు తిరిగినా ఒకసారి స్టేషన్ కార్డు పిలిపించుకుంటే తర్వాత పంపిస్తారు. తర్వాత ఒక్కసారి కేసు పెట్టలేదు. వాళ్ళని జైల్లో కానీ పెట్టలేదు. మీకు ఎవరి మీద అనుమానం ఉంది? మాకు అది ఎవరైనా అనుమానం లేదు. ఇంతకుముందు జరిగింది అదైతే తెలుసు. ఇప్పుడు ఎవరు చేసినా తెలియదు. ఇది 1 సంవత్సరం నుంచి గొడవ జరుగుతుంది సార్. ఇది ఎక్కడన్నారా పొలం నుంచి. అయితే 1 సంవత్సరంన్నర కిందటే ఈయన రాంభూపాల్ అనే వ్యక్తి కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే, కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఎలా తెచ్చుకుంటామని తండ్రి కొడుకులు కలిసి ఇద్దరు రాంభూపాల్ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత గొడ్డేలతో నరుకుతే కూడా ఎనికిల్లా దాదాపు 23-24 కుట్లు పడితే ఇదే మన తాలూకా సిఐ రాకేష్ సార్ గారు కానీ మమతా మేడం గారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఏం సార్ అని చెప్పేసి మేము మెడికల్ రిపోర్టు ఎమ్మెల్సీ తీసుకొని పోయి సబ్మిట్ చేస్తే కూడా కేసు పెడతామని చెప్పినారు. 41 వచ్చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. యాక్చువల్ అది అటెంప్ట్ మర్డర్ అవుతుందని కూడా మేము పలుసార్లు అడిగితే కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ కాలేదు. దానికి కారణం వాళ్ళు డబ్బులు తీసుకున్నారా, ఎమ్మెల్యేతో ఇప్పించుకున్నారా, రాజకీయ పలుకుబడి అనేది కూడా మనకు తెలియదు. ప్లస్ అదేవిధంగా ఎన్నోసార్లు సార్ ఇది మళ్ళీ గొడవ జరుగుతుందని కూడా చెప్పినాము. చెప్తే నిన్న రాత్రి 23వ తారీఖు రాత్రి అతని పొలం దగ్గర ఎవరో ఉన్నారనే ఉద్దేశంతో వస్తే ఆవుకు మేతేసి వచ్చే లోపలనే కొంతమంది దుండంగల్ని పెట్టి హత్య చేయించినాడు. దీనికి అసలైన కారణం గొల్ల చంద్రన్న, గొల్ల సురేంద్ర. కాబట్టి దీనికి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇటువంటిది ఇంకోసారి వెంకటాపురం గ్రామంలో జరగకుండా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ అక్కడ హెచ్డి పెట్టింటే మేము తీసేసి దాన్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చి పెడతామన్నారు. ఇంతవరకు తెచ్చిపెట్టలేదు, దాన్ని చూపించలేదు కూడా. దాంట్లో ఏముంది అనేది చూపించలేదు. ఇక్కడ తోటకి సంబంధించిన సీసీ ఫుటేజ్ అక్కడ షెడ్ దగ్గర పెట్టినారు సార్. అది తోటలేవి జరుగుతుంది. అక్కడ బాడీ ఎవరు తెచ్చేసినారు, ఏం కథ అనేది కనపడుతుంది అనే ఉద్దేశంతో అది తీసేసినారు. అది రియల్గా దాంట్లోనే ఏముంది ఏం కథ అనేది ఇంకా తెలియదు సార్. వాస్తవాలు ఇంకా బయటికి రావాల్సింది. సీసీ ఫుటేజ్ మెమరీ కార్డు మీరే ఇచ్చింటారు కదా? మేము లేదు సార్. అక్కడ మెమో పెట్టినారు సీసీకి పెట్టింటే అక్కడ నుంచి పోలీసు వాళ్ళే తీసినారు దాన్ని.